ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలలో 4వ రోజు స్వామివారు ఆలయ ముఖమండపంలో మురళీకృష్ణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. గర్భాలయంలో కొలువైన మూల విరాట్ను కనులారా చూసి భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ అలంకరణ చూపరులను ఆకట్టుకుంటుంది. స్వామి అమ్మవార్లు హనుమంతుడి వాహనంపై అత్యంత వైభవంగా ఊరేగారు. దేవస్థానం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సాయంత్రం ప్రత్యేక అలంకరణలో శేషవాహనంపై అశ్వగజ వాహనాలతో ద్వారకా తిరుమల పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం వలపలవారిపల్లి గ్రామంలో మహాగణపతి విగ్రహ ప్రతిష్ట మరియు మహాకుంభాభిషేక కార్యక్రమం శనివారం నిర్వహించారు. మహాకుంభాభిషేకానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని విచ్చేసి స్వామివారి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఎమ్మెల్యేకి గ్రామస్తులు కలిసి గజమాల వేసి శాలువా కప్పి ఆహ్వానం పలికారు. వలపలవారిపల్లి గ్రామానికి చేరుకున్న పులివర్తి నానికి కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘనస్వాగతం పలికారు. యువత బాణాసంచాతో, డప్పుల మోతలతో హోరెత్తించారు. మహాగణపతి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.